ఆంధ్రప్రదేశ్ లో త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికలు సరికొత్త రాజకీయ సమీకరణలకు వేదికవుతూ ఉన్నాయి. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో వన్ ఫర్ ఆల్ ఫర్ వన్ అన్నట్టుగా సాగిన టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి బంధం ఇప్పుడు స్థానిక పోరుకొచ్చేసరికి రూట్ మారుస్తోంది. క్షేత్రస్థాయిలో జనసేన ఉనికిని చాటేందుకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సరికొత్త మైండ్ గేమ్ కు తెరలేపారని చెప్పుకోవచ్చు. అసెంబ్లీ ఎన్నికల సీట్ల సర్దుబాటు ఫార్ములాను పక్కన పెట్టి కొత్త వ్యూహంతో ముందుకు వెళ్తూ ఉన్నారు. కూటమిలో ఈ కొత్త ఫార్ములా లొల్లేంటి, పవన్ కళ్యాణ్ ప్లాన్ ఏంటి అని తెలుసుకునే ముందు వేదా టీవీ న్యూస్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆంధ్రప్రదేశ్ లో సార్వత్రిక ఎన్నికల వేడి ముగిసి కూటమి ప్రభుత్వం ఏర్పాటై సజావుగానే సాగుతోంది. బట్ ఇప్పుడు అసలైన క్షేత్రస్థాయి సమరానికి తెరలేస్తోంది. అదే ఏపీ స్థానిక సంస్థల ఎన్నికలు. మున్సిపాలిటీలు, కార్పొరేషన్స్, జెడ్పీటీసీ, ఎంపీటీసీ, పంచాయతీలపై పట్టు సాధించేందుకు రాజకీయ పార్టీలు వ్యూహ ప్రతివ్యూహాల్లో మునిగిపోయాయి. అయితే టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి బంధం ఇప్పుడు స్థానిక పోరుకొచ్చేసరికి రూటే మారుస్తోంది. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన పోటీ చేసిన 21 అసెంబ్లీ స్థానాల్లోనూ 100% విజయం సాధించి రికార్డే సృష్టించింది. అయితే అది రాష్ట్ర స్థాయి రాజకీయం. బట్ స్థానిక సంస్థల ఎన్నికలు వచ్చేసరికి సీన్ పూర్తిగా మారుతుంది కదా. ఇక్కడ ద్వితీయ శ్రేణి నాయకులు, గ్రామీణ స్థాయి కార్యకర్తల ప్రయోజనాలు ముఖ్యం. అందుకే ఈసారి అసెంబ్లీ ఎన్నికల నాటి సీట్ల షేరింగ్ ఫార్ములాను ఇక్కడ వర్తింప చెయ్యలేమని జనసేన అధిష్టానం తెగేసి చెప్తుంది. ఇటీవల జనసేన కీలక నేత నాదెండ్ల మనోహర్ చేసిన వ్యాఖ్యలు కూడా దీన్నే స్పష్టం చేస్తూ ఉన్నాయి. స్థానిక ఎన్నికల్లో పాత లెక్కలు కుదరవని, జనసేనకు ఎక్కడ పట్టుందో అక్కడ ఖచ్చితంగా సీట్లు డిమాండ్ చేస్తామని ఆయన ప్రకటించడం కూటమిలో కొత్త చర్చకు దారితీశాయని చెప్పుకోవచ్చు. జనసేన అడుగుతున్న ఈ కొత్త ఫార్ములా ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో అంతర్గత మథనానికి కారణమవుతోంది. ఎందుకు అంటే రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు అన్ని గ్రామాల్లోనూ టీడీపీకి బలమైన క్యాడరు, దశాబ్దాల చరిత్ర ఉన్నాయి. గత ఎన్నికల్లో జనసేన కోసం చాలా చోట్ల టీడీపీ నేతలు త్యాగాలే చేశారు. ఇప్పుడు స్థానిక ఎన్నికల్లో కూడా సీట్లు వదులుకోవాల్సి వస్తే క్షేత్రస్థాయిలో పార్టీ దెబ్బతింటుందని తమ్ముళ్ళు ఆందోళన చెందుతున్నారు. కొన్ని జిల్లాల్లో టికెట్ల సర్దుబాటుపై ఇప్పటికే ఇరు పార్టీల స్థానిక నేతల మధ్య కోల్డ్ వార్ నడుస్తున్నట్లు రాజకీయ వర్గాల్లో ప్రచారం సాగుతోంది. ఇటీవల ప్రభుత్వ అధికారిక కార్యక్రమాలకు కొందరు జనసేన మంత్రులు, నేతలు దూరంగా ఉండటం వెనుక ఈ సీట్ల సర్దుబాటు పంచాయతీలే కారణమనే గుసగుసలు కూడా ప్రస్తుతం వినిపిస్తూ ఉన్నాయి. ఇటు రాజకీయంగా కూటమిలో సీట్ల రగడ నడుస్తూ ఉండగానే అటు ప్రభుత్వం ఎన్నికల నిర్వహణకు చట్టపరమైన అడుగులేస్తుంది. గతంలో ఎదురైన న్యాయపరమైన చిక్కులు రాకుండా స్థానిక సంస్థల్లో బీసీలకు 34% రిజర్వేషన్లు కల్పించేందుకు కూటమి ప్రభుత్వం సిద్ధమవుతోంది. బీసీ కమిషన్ నుంచి నివేదిక అందిన వెంటనే అసెంబ్లీలో బిల్లును ఆమోదింపజేసి ఆ తర్వాతే నోటిఫికేషన్ కు వెళ్లాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాస్టర్ ప్లాన్ ఇస్తారు. ఈలోపు వార్డుల పునర్విభజన, ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియను అధికారులు తెర వెనుక వేగంగా పూర్తి చేస్తూ ఉన్నారు. ఈ బీసీ రిజర్వేషన్ల కార్డుతో అటు ప్రతిపక్ష వైఎస్ఆర్సీపీని దెబ్బకొట్టడంతో పాటు ఇటు కూటమిలోని పార్టీల మధ్య సీట్ల సర్దుబాటును కూడా ఒక కొలిక్కి తేవచ్చని చంద్రబాబు భావిస్తూ ఉన్నారు. ఏదేమైనా రాష్ట్ర స్థాయిలో కూటమి ప్రభుత్వం సజావుగా సాగుతున్నట్లు కనిపిస్తున్నా క్షేత్రస్థాయి స్థానిక పోరు మాత్రం అంత ఈజీగా ఉండేలా లేదు. పవన్ కళ్యాణ్ ఆడుతున్న ఈ మైండ్ గేమ్ కూటమిలో ఎలాంటి సర్దుబాట్లకు దారితీస్తుందో కూడా మనం చూడాలి. పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో ఎవరు ఎక్కువ స్థానాలు గెలుచుకుంటే భవిష్యత్తులో వారికే రాష్ట్రంలో ఎక్కువ హోల్డ్ ఉంటుందనేది జగమెరిగిన సత్యం. మరి ఈ కొత్త ఫార్ములా రగడను చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఎలా పరిష్కరిస్తారో కూడా వేచి చూడాల్సిందే. ఇలాంటి పొలిటికల్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా వేదా టీవీ న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.